హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు నారాయణ గేట్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడైతే నీమ్స్ బోరో గ్రూప్ వాళ్ళది 300 ఎకర్స్లోని మన ఊరు అనేది ఒక సూపర్ ప్రాజెక్ట్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో చాలామంది ఏంటి అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకంటూ ఒక కొంచెం అయినా భూమి ఉండాలి, కొంచెం ల్యాండ్ ఉండాలి, ఎక్కడైనా పీస్ఫుల్గా రేపు పొద్దున్న మనం ఏదైనా సరే రీసేల్ చేసుకోవాలన్నా కూడా మనకు కొంచెం ప్రాఫిట్ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అనేది 6 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 165 square yards నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి నచ్చినన్ని స్క్వేర్ యార్డ్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ పక్కా రేరా అప్రూవల్ కలిగింది. అండ్ ఈటీసీ కూడా ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ నియర్ బై మనకి ఫ్యూచర్లో హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్, ట్రాన్స్పోర్ట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ నియర్ బై కూడా వస్తుంది. అండ్ మన ఈ ప్రాజెక్ట్కి నియర్ బైలో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ 7 lakh ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ రెడీ అవబోతున్నాయి. అండ్ మనకి ఇక్కడ 25 minutes డిస్టెన్స్లోనే మనకి ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి నియర్ బై ఉంది. బట్ లొకేషన్ హైలైట్స్ ఏంటి, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడానికి ఈరోజు నాతో పాటు సీనియర్ డైరెక్టర్ అమలు చౌదరి ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మంజుషా గారు, ఎలా ఉన్నారు? ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో నాకైతే నిజంగా అమూల్య గారు అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే లొకేషన్ చాలా బాగుంది. అండ్ ఓపెన్ ప్లాట్స్ అనేది అంటే చాలా మందికి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో మా పిల్లలకి చాలా బాగుంటుంది, అండ్ ఇప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నాకు లొకేషన్ హైలైట్స్ కానీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ మీ మాటల్లో. నా పేరు అమలు చౌదరి. సో మాది నీమ్స్ బోరో గ్రూప్ అనమాట. నేను వన్ ఆఫ్ ద సీనియర్ డైరెక్టర్ని. మన ఊరు గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ మనం లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పాలి. నారాయణ ఖేడ్ అనగానే కొంతమంది లాంగ్ అని ఫీల్ అవుతారు, బట్ దిస్ ఇస్ బేసికల్లీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. సో లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకి నాందేడ్ NH 161B నుంచి జస్ట్ ఆనుకొని ఉంటుంది అనమాట ప్రాజెక్ట్. అండ్ అదే కాకుండా టౌన్ నారాయణ ఖేడ్ టౌన్ ఇట్స్ ఆల్రెడీ మున్సిపాలిటీ అనమాట. సో దాని నుంచి మనకు ఓన్లీ 5 kilometer రేడియస్లో ఉంటుంది. అలాగనే బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 25 minutes ఆఫ్ జర్నీ ఉంటుంది. సో మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి సింగూర్ డ్యామ్ కూడా చాలా నియర్ బై ఉంది ఇక్కడ నుంచి. అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. సో దానికి మెయిన్ ఒక ప్లేస్ మనం తీసుకోవాలి, ఫ్యూచర్లో ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దానికోసం నేను మీకు హైలైట్స్ చెప్పాను. అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి మ్యామ్? సో మనకి ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఇది ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇది 300 acres అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ గా అలా మల్టిపుల్ ఫేజెస్ గా డివైడ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మన దగ్గర 300 acres ఉందన్నమాట. సో దీన్ని ఫ్యూచర్ లో ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం డెఫినెట్లీ, ఎందుకంటే మనకి వచ్చిన రెస్పాన్స్ అలా ఉంది. సో అంతేకాకుండా నెక్స్ట్ థింగ్, ఫస్ట్ మెయిన్ గా జనాలు చూసేది కొంచెం లాంగ్ లో తీసుకున్నప్పుడు మనకి సెక్యూరిటీ ఎలా ఏంటి, మనకి ఒక ప్లాట్ తీసుకున్నాక ఒక 5 years తర్వాత అక్కడికి వెళ్తే అరే మన ప్లాట్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి లేదు. సో మనం మెయిన్ థింగ్ ఏం చేస్తున్నామంటే ఒక కస్టమర్ ఒక ప్లాట్ తీసుకోగానే వాళ్ళకి నేమ్ ప్లేట్ బోర్డు పెట్టిస్తున్నాం. దాంతో పాటు మెగా ఆర్చ్ ఎంట్రన్స్ ఒకటి ఇస్తున్నాం, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగనే బ్యూటిఫుల్ క్లబ్ హౌస్. బట్ ఎవరైనా సరే ఈ రోజుల్లో నేచర్ కావాలనుకుంటున్నారు, ఎందుకంటే ఎవ్రీవన్ ఇస్ మిస్సింగ్ ద నేచర్. సో దానికోసం మనం ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ కడుతున్నాం. సో ఇన్ కేస్ ఒక 1 day 2 days లీవ్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఒక 1 month లో ఒకసారి ఫ్యామిలీని తీసుకొచ్చి, లేదా ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ ఎవరన్నా వచ్చి ఒక 2 days ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తే గెట్ టుగెదర్ లా చేసుకోవచ్చు. ఒక చిన్న గెట్ టుగెదర్ లా చేసుకుంటే ఆ మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి అందరూ కలిసి ఉండి అదొక హ్యాపీ రిలాక్సింగ్. మీ మాటల్లో నాది వింటుంటే నేను ఆల్రెడీ మనం ఒక 2 days ఇలా ఉండి ఇక్కడ ఇంత హ్యాపీగా సరదాగా కుక్ చేసుకొని హ్యాపీగా తింటూ గేమ్స్ ఆడుకుంటూ ఇలా స్పెండ్ చేస్తే ఒక ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్లీ అండి, దానికోసమే మేము ఇదంతా చేస్తున్నాము. అంటే నిజంగానే ఈ మన ఊరు అనేది ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ వన్స్ ఒక్కసారి నేను ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే ఓడి అమ్మ
అదేమో మెయిన్ హైవే మీదకి కంప్లీట్ గా ల్యాండ్ ఉంది. బట్ ఇదంతా చూస్తే మన అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఊరు ఎలా ఉంటుంది, ఆ గ్రీనరీ కానీ ఆ ప్లెజెంట్ కానీ అండ్ వాతావరణం ఇదంతా చూస్తే ఆహా మన ఊరు కదా అని అనిపించే విధంగా అనిపించింది. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కానీ అంటే ఇక్కడ పవర్ బ్యాకప్ ఎలా ఉంటుంది అండ్ అలానే డ్రైనేజ్ లైన్ పైప్ లైన్స్ కానీ అండ్ ఇవి వాస్తు కానీ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఇది 100% వాస్తుతో చేసాము. ఓకే. అండ్ ఆల్సో రోడ్స్ కూడా మనకి ఇప్పుడు చూస్తే హైదరాబాద్ లో చాలా ఏరియాస్ లో ఈ వాళ్ళకి కూడా 15 feet రోడ్స్ 20 feet రోడ్స్ అనేవి ఉన్నాయి. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మన దగ్గర రోడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 33, 40 and 60 feet రోడ్స్ ఉన్నాయి. సో ఇక ప్రీమియం అన్నమాట. సో ఎక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మన డెవలప్మెంట్ కానీ లైక్ మీరు చూస్తుండొచ్చు ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మీకు ఇందాక వర్క్ చూపించాను కదా, సో అది మన వర్క్ అన్నమాట. ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది, వర్క్ జరుగుతుంది. ఓపెన్ ప్లాట్స్ కి ఎక్కడ కూడా అంటే ఇంత తక్కువ బడ్జెట్ 6 lakhs ఇనీషియల్ గా స్టార్ట్ అవుతుంది మీ దగ్గర. బట్ ఈ 6 lakhs లో కూడా ఈఎంఐ అనేది నేను అసలు ఎక్కడ నేను వినలేదు. యాక్చువల్గా ఏంటంటే అండి, మనము మిడిల్ క్లాస్ బడ్జెట్ తీసుకొచ్చాం కాబట్టి 6 lakhs అనేది మనం బేసిక్ ప్రైస్ పెట్టాము. ఇది డెఫినెట్ గా ఇంపాసిబుల్ ప్రైజే, బట్ వీ వాంట్ టు మేక్ ఇట్ పాసిబుల్ బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ అ వాస్ట్ వే. లైక్ చిన్నదైతే అవ్వదు. సో వీ డూ హ్యావ్ వాస్ట్ ఆఫ్ 300 acres అన్నమాట. సో దాని వల్ల మనకి పాసిబుల్ అవుతుంది ఈ ప్రైజింగ్ ఇవ్వడం కానీ లేకపోతే ఇవన్నీ మనకి దాని వల్లే పాసిబుల్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఈఎంఐ స్కీమ్స్ పెట్టడానికి మెయిన్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఒక 1 lakh rupees ఇంట్లో పెట్టారు. సో ఆ 1 lakh లో నుంచి ఒక 1000 బయటకు తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దసరా వచ్చింది, సంక్రాంతి వచ్చింది, 2000 తీస్తారు, 3000 తీస్తారు, 10,000 తీస్తారు. ఆ 1,00,000 ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కాదు. అదే 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉంటే అది తీసుకొని వచ్చి మీరు ప్లాట్ బుక్ చేసుకొని మీకు 2 EMI ఆప్షన్స్ ఉన్నాయి. 1 year లో కట్టుకోవచ్చు, 2 years లో కట్టుకోవచ్చు. సో ఇంత మంచి ఆఫర్ లైక్ ఒక 1 lakh తో మన విజన్ అనేది స్టార్ట్ చేసుకొని ఒక 1 lakh పెట్టుబడి మనం పెడితే అది 2 years లో మన ప్లాట్ చేతికి వచ్చేస్తుంది. సో మ్యామ్ ఇది కంప్లీట్ గా ఇది రేరా అప్రూవల్ కలిగింది అని చెప్పి నేను వినడం జరిగింది. సో మన ప్రాజెక్ట్ కి వచ్చేసి ఫస్ట్ ఎల్పీ నెంబర్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కంప్లీట్ గా ఎల్పీ నెంబర్ వచ్చేసాయి. అలాగనే రేరా అప్రూవల్ కూడా వచ్చేసింది. మీకు DTCP పర్మిషన్స్ తో ఉంది ఇది. సో ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ ప్లాట్స్ అన్నమాట. అలాగనే మీరు రెసిడెన్షియల్ ప్లాట్స్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి ఏంటంటే స్కోప్ అంటే ఫ్యూచర్ లో ఇక్కడ జనాలు ఉండడానికి మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే పిల్లలకి స్కూల్స్, కాలేజెస్, ఎంటర్టైన్మెంట్కి సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బస్ స్టాప్స్ అండ్ క్యాబ్స్ అవైలబిలిటీ, ఎవ్రీథింగ్ అండి A to Z. అసలు మనకి హైదరాబాద్లో ఉన్నది ఇక్కడ లేనిది అంటూ ఏది లేదు. ఎందుకంటే నారాయణఖేడ్ అనగానే ఎక్కడో అని అందరూ ఫీల్ అవుతారు, కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఒపీనియన్ మార్చుకుంటారు డెఫినెట్గా. ఓకే. నారాయణఖేడ్ అనేది కొంతమంది డిస్టెన్స్గా ఫీల్ అవుతారు కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాదగిరిగుట్ట మీ అందరికీ ఐడియా ఉండుండొచ్చు బహుశా. సో మనకి యాదగిరిగుట్టనే ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా అంటే మన హైదరాబాద్కి నారాయణఖేడ్ ఎంత డిస్టెన్సో యాదగిరిగుట్ట కూడా అంతే డిస్టెన్స్. సో యాదగిరిగుట్ట ఎలా డెవలప్ అయిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. 300 rupees per square yard ఉన్నప్పుడు ఎవరు తీసుకోలేదు. ఎవరు తీసుకుంటారా అంత దూరం వెళ్ళని ఆలోచించాము. ఎట్ ద సేమ్ టైం అది 1000, 2000, 3000, 4000 rupees అయిన తర్వాత అరే యాదగిరిగుట్టలో ఏదో జరుగుతుందిరా అనే ఇది అందరికీ అర్థమై అప్పుడు తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఇవాళ మీరే చూస్తున్నారు యాదగిరిగుట్ట టౌన్ నుంచి 15-20 kilometer రేడియస్లో ఉన్నవన్నీ మనకి మినిమం 20,000 rupees per square yard ఉంది. సో రేపొద్దున ఫ్యూచర్లో సేమ్ ఇది కూడా అంతే. సో అలాగనే ఇంకొకటి ఏంటంటే నిమ్స్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. సో మనకి నిమ్స్ ప్రాజెక్ట్ అనేది టోటల్ 13,000 acres లో 40,000 crores ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అవుతున్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి 7 lakhs people వరకు ఎంప్లాయ్మెంట్ అనేది పాసిబిలిటీ ఉంది. సో మనకి దీనిలో వచ్చే కంపెనీస్ ఏంటంటే ట్రైటన్, ఇది USA బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇది Fortune 500 కంపెనీస్లో ఒకటి. అలాగే మ్యాన్ మోటో, ఇది UK కంపెనీ.
ఆటో ఎల్ఐటి అనే కంపెనీ, వెమ్ టెక్నాలజీస్ ఇది యూకే బేస్డ్ కంపెనీ అనమాట, ఎంఆర్ఎఫ్ టైర్ ఇది ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట, అండ్ మహేంద్ర కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డిఆర్డిఓ అనేది ఒక డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట, అంటే మన ఇండియన్ ఆర్మీకి వెహికల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది ఇది. అండ్ రాజేష్ ఎక్స్పో అనే వాళ్ళు కొంచెం హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ 24,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే అరుణ్ ఐస్ క్రీమ్ అండ్ హ్యాట్సన్ అనమాట, వీళ్ళు యాక్చువల్గా ఒక ఏషియాలో మిల్క్ ప్రొడక్షన్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేది మనకి ఇక్కడ నిమ్స్లో రావడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఈ ఏరియా అనేది చాలా పెద్దగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓ మై గాడ్, అంటే 7 lakhs ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇంట్లో ఇక్కడ హ్యాపీగా ఉండడానికి వాళ్ళకి నియర్ బై కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా దగ్గర డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి 7 lakhs ఎంప్లాయీస్ వచ్చినప్పుడు ఒక 40 kilometer రేడియస్ అయితే ఈజీగా కవర్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఒక 2 lakh members-కి హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన రిమైనింగ్ పీపుల్ ఉండాల్సింది మాత్రం ఈ సరౌండింగ్స్లోనే. అలాంటి టైంలో మన చిన్న ల్యాండ్ అనేది కూడా చాలా పెద్ద ప్రైజ్ అవుతుంది రేపు. అది మనకి ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి ఒక పిల్లర్ అయి నుంచి ఉంటుంది లైఫ్లో. సో నిజంగా ఇదైతే చాలా చాలా మంచి ఆఫర్ అండి. జస్ట్ మనం ఏంటి అంటే ఇక్కడ ఓపెన్ ప్లాట్ 165 square yards నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం 1000 తీసుకోవచ్చు, 2000 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు. అంటే మనకి ఎంతవరకు తీసుకోగలిగే కేపబిలిటీ ఉంటే మనం అన్ని స్క్వేర్ యార్డ్స్ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం 1 lakh-తోనే మనం ప్లాట్ని బుక్ చేసుకొని రిమైనింగ్ మనం 1 year అయినా సరే 2 years అయినా సరే మనం ఈఎంఐస్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో నాకైతే ఇక్కడ ఈ ఓపెన్ ప్లాట్స్ చాలా చాలా నచ్చింది. అండ్ మెయిన్ హైవేకి చాలా దగ్గరగా ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే రేపొద్దున్న ఫ్యూచర్లో ఇక్కడ చాలా వరకు కంపెనీస్ కూడా రాబోతున్నాయి అని నేనైతే విన్నాను. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ హౌసెస్ కూడా చాలా మంచిగా మనం బ్యూటిఫుల్గా మనం అనుకునే విధంగా కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ లేదు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఫ్యూచర్లో మనకి ఒక మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనుకున్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అయితే నేనైతే చెప్తాను. బికాజ్ 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చాలా ది బెస్ట్ ప్రైస్ అండి. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మీరైతే ఎవరు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నా. అండ్ శ్రావణ మాసం ఆఫర్ కూడా వీళ్ళు ఇచ్చారు కాబట్టి వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. వెంటనే మీరు విజిట్ చేయడానికి స్లాట్ని కూడా బుక్ చేసుకోండి.